వాళ్ళ ఐదో పాసురం అండి. ఐదో పాసురంలో ఏంటంటే ఆండాళ్ళతో ఏం చెప్తుందంటే, మనందరం ఈ వ్రతం ఆచరించి ఫలం పొందుటకు మనం చేసిన పాపపుణ్యాలు ఏమైనా అడ్డొస్తాయేమో అలాంటి భయం ఏం లేదు. ఎందుకంటే ఈ వ్రతానికి శ్రీకృష్ణుడే నాయకుడు, అందుకని భయపడొద్దు అని చెప్తూ, మాయనే మన్ను వడమధురై మైందనై தூய பிறநூறு யமுனை துறைவனை அயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய் தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூகுடுந்து வாய்நாள் பாடு மலித்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதுரவா நின்றனவும் తీనిల్ దూసాగం చెప్పేలో రెంబావాయ్. ఆయన యశోద గర్భమునే జన్మించి ఆవిడ గర్భాన్ని ప్రకాశించిన ఆయన మన వ్రతాన్ని చాలా బాగా చేయిస్తారు. అందుకని మనం ఏమి సందేహం పడక్కర్లేదు.